ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, బ్రేకప్ అయిన వాళ్ళు కానివ్వండి, మీకు దూరంగా ఉన్న వ్యక్తి ప్రెజెంట్ ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, ప్రేమతోనే ఉన్నారా, కావాలని మన దూరంగా పెట్టారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. అలాగే ఈ రీడింగ్లో ఇది జనరల్ రీడింగ్. ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి మీకు వచ్చిన పాజిటివ్ రీడింగ్ అనేది. అండ్ ఇన్ డీటెయిల్గా మీ రీడింగ్ గురించి, మీ పర్సనల్ ఇష్యూస్ గురించి, లవ్, రిలేషన్షిప్ ఆర్ కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా, మనీ పరంగా, వీటి గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక డెఫినెట్గా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. సో రీడింగ్లోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి. ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. ఒక 3 times అనేది మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. సో ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినట్టు. సో దానిని దృష్టిలో పెట్టుకోండి. సో రీడింగ్లోకి వెళ్దాము. మీకు దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానివ్వండి, బ్రేకప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, కావాలని వద్దనుకుని దూరంగా ఉన్న వాళ్ళు కానివ్వండి, సో వాళ్ళ మనసులో ఇంకా మీరు ఉన్నారా, మిమ్మల్ని లవ్ చేస్తున్నారా, లేదా మూవ్ ఆన్ అయిపోయారా చూద్దాము. 9 of Cups, 7 of Swords, the Strength, the Fool, the 2 of Wands, the Hierophant, Justice, Knight of Cups, 5 of Cups, Queen of Pentacles, Knight of Swords, అలాగే జడ్జిమెంట్ అండ్ 5 of Swords. సో ఎవరైతే మీ పార్ట్నర్ దూరంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ అయితే పాస్ట్లో జరిగిన దాని గురించి, ఏదైతే ఇంకా మీరు మోసం చేశారు అన్న ఫీలింగ్లోనే ఇంకా ఉన్నారనమాట. మేబీ మీ ఇద్దరికి మధ్య ఎవరైనా థర్డ్ పార్టీ ఇష్యూస్ వచ్చి ఉండొచ్చు. అంటే మీరు తనని మోసం చేసి, లేదా మీరు థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉండడం కానీ, లేదా తనని ఏమన్నా మీరు మోసం చేస్తున్నారు, కావాలనే మోసం చేస్తున్నారా అన్న ఫీలింగ్లో ఉన్నారు. అది ఎందుకు ఉన్నారు అంటే డెఫినెట్గా వాళ్ళకి వేరే వాళ్ళ గైడెన్స్ అనేది ఫాలో అవుతున్నారు. అంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చు. ఎవరో ఒకరు వీళ్ళని మోటివేట్ చేస్తున్నారు. అంటే మీ గురించి నెగిటివ్గా చెప్పడము, వాళ్ళ గైడెన్స్ వీళ్ళు ఎక్కువగా ఫాలో అవ్వడం వల్ల వాళ్ళు దూరంగా పెట్టారనమాట. ప్రెజెంట్ అయితే వాళ్ళు జరిగిపోయిన దాంట్లో ఓకే, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది, హ్యాపీగా ఉన్న లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్న మేము ఇప్పుడు ప్రెజెంట్ ఇలా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎందుకు ఉండాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట. కొంచెం సఫర్ అవుతున్నారు కూడా. అలా అని చెప్పి మీ జ్ఞాపకాలను మర్చిపోలేని విధంగా కూడా ఉన్నారు. బట్ వాళ్ళు మీ గురించి పాస్ట్లో వాళ్ళు వేరే వాళ్ళ మాట విన్నా కూడా మీరు చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అని అయితే వాళ్ళకి తెలుసు. అండ్ మీకు జెన్యున్గా ఉన్న పర్సన్ అని కూడా, అంటే డైరెక్ట్గా వాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీ నుండి నెగిటివ్ కానివ్వండి, మీ గురించి నెగిటివ్ ఒక ఆలోచనలు కానివ్వండి, మీరు వేరే వాళ్ళతో మాట్లాడడం కానివ్వండి, వేరే ఇష్యూస్ కానివ్వండి, ఏవి కూడా వాళ్ళు ఎప్పుడు కూడా మీ గురించి వినలేదు. ఎప్పుడు కూడా ఆల్వేస్ పాజిటివ్గానే మీ గురించి వాళ్ళు తెలుసుకున్నారు. బట్ వేరే వాళ్ళ మాటలు, మిస్అండర్స్టాండింగ్స్ వల్ల
వీళ్ళు మీరు వాళ్ళని మోసం చేశారేమో అన్న ఉద్దేశం. అంటే వేరే వాళ్ళు చెప్పింది విని మాత్రమే వీళ్ళు మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నారు. ఏదర్ మీరు చెప్పడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోగా వాళ్ళకున్న కొంచెం షార్ట్ టెంపర్ అండ్ కొంచెం ఆవేశం ఉన్న పర్సన్స్ అనమాట మీ పార్ట్నర్ ఎప్పుడూ కూడా. ఎప్పుడు ఏందంటే అంత ఎక్కువగా ఆలోచించి ఓకే ఇది కరెక్టా? రాంగా? అనే డెసిషన్ తీసుకునే పర్సన్ అయితే కాదు. ఎందుకంటే వీళ్ళు క్విక్‌గా యాక్షన్ తీసుకొని క్విక్‌గానే డెసిషన్ తీసుకునే పర్సన్. ఎవరైనా ఏదైనా మీ గురించి చెప్పినా, వాళ్ళ లైఫ్‌లో జరిగిన ఇష్యూస్ అయినా కూడా వాళ్ళు ఎవరైనా ఏదైనా చెప్తే దాన్నే నిజం అనుకుని నమ్మి ముందు యాక్షన్ తీసేసుకుంటారు. తర్వాత రియాక్ట్ అవుతారనమాట. ఆలోచిస్తారు. బట్ వీళ్ళేందంటే వీళ్ళ ఆవేశం కోపం వల్లే వీళ్ళ లైఫ్‌లో చాలా మిస్ చేసుకోవడము, చాలా మిస్‌అండర్‌స్టాండింగ్స్ చేసుకోవడం అయితే జరిగింది. బట్ వీళ్ళేందంటే మీరలా కాదు, అలాంటి వాళ్ళు కాదని నమ్ముతున్నారు. కానీ ఏందంటే కొన్ని కంటికి చూసినవి కూడా అవి నిజాలు అవ్వవు. అంటే వేరే వాళ్ళు రాంగ్‌గా చూడడము, మీరు మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడం ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కదా! అలాంటిది ఏదో ప్రాబ్లమ్ అనేది మీ ఇద్దరి మధ్య జరగడం అయితే జరిగింది. సో, దాన్ని బిలీవ్ చేయలేకపోతున్నారు. ఓకే. అది కరెక్ట్ కాదేమో అన్న ఫీలింగ్ ఉన్నా, లేదు నేను డైరెక్ట్‌గా చూసాను, నేను డైరెక్ట్‌గా విన్నాను. సో, అలాంటప్పుడు వాళ్ళు చెప్పిందే కదా నేనక్కడ చూసింది. సో, వాళ్ళు నిజంగానే తప్పు చేశారేమో, వాళ్ళకి దూరంగా ఉండడమే కరెక్ట్ అన్న ఉద్దేశంతో ఆలోచిస్తున్నా. బట్ మీ మీద ఉన్న ప్రేమ, ఎఫెక్షన్ అనేది వాళ్ళకి అలానే ఉంది. బట్ అది తీసుకోలేకపోతున్నారనమాట. మీరు ఈ మధ్య ఏదైతే మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చిందో దాన్ని తీసుకోలేకపోవడము అండ్ మీ మీద ఉన్న ప్రేమ అనేది అలానే ఉంది. కొంచెం ఆలోచిస్తున్నారు. ఇంత ప్రేమ చూపించారు కదా! ఇంత కాకపోతే ఏంటంటే మీ గురించి కావాలనే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ నెగెటివ్ థాట్స్ ఏవైతే ఉన్నాయో, మిస్‌అండర్‌స్టాండింగ్ ఏవైతే ఉన్నాయో, వేరే వాళ్ళ మాట విని మీరు వాళ్ళని మోసం చేశారేమో కావాలనే. అంటే మీరు వాళ్ళతో మాట్లాడుతూనే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారనో, లేకపోతే మీరు మాతో ఉంటూనే వేరే వాళ్ళతో ఏమన్నా ఏదైనా మీరు ఫ్రెండ్‌షిప్ వైస్‌గా చేయనివ్వండి, లేకపోతే వాళ్ళేమన్నా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటారని తెలియకుండా చేయనివ్వండి, నాకు చెప్పకుండా చేశారు కదా! మోసం చేశారు అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉందనమాట. సో, దానివల్ల ఏందంటే వాళ్ళకి డైరెక్ట్‌గా వచ్చి అంటే చూసింది కూడా నిజం కాదని ఎలా నమ్మాలి అన్న ఫీలింగ్ ఉందనమాట. అలా అని చెప్పి మీరు ఎప్పుడూ కూడా వాళ్ళ దగ్గర ఏది దాచిపెట్టలేదు. అలాంటిది ఈ విషయం ఎందుకు దాచిపెట్టాలి? థర్డ్ పార్టీ కానివ్వండి, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎందుకు రావాలి? క్లియర్ అవ్వకూడదు. అదే అయితే బయటకు తీసుకురాలేకపోతున్నారు. సో, దానికే వాళ్ళకున్న ఈగో అండ్ యాటిట్యూడ్ వల్ల ఏందంటే కొంచెం దూరంగానే పెట్టారు. మీరు మేబీ బ్లాక్ చేసుకోవడం కానివ్వండి, నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళడం అది జరిగింది. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు వాళ్ళని కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేసిన ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, బ్లాక్ చేసుకుంటే ఎనదర్ నెంబర్ నుండి కాల్ చేయడం కానీ ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు దూరంగా పెట్టడానికి ఏంటంటే వాళ్ళు దాంట్లోంచి బయటకి రాలేకపోతున్నారు. అది ఏదైతే నెగెటివ్‌నెస్ మీ ఇద్దరి మధ్య ఉన్న మిస్‌అండర్‌స్టాండ్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. దాని వల్లనే వాళ్ళు ఆ కన్‌ఫ్యూజన్‌లోనే ఓకే. దూరంగా ఉండడమే బెటర్ ఏమో అన్న ఫీలింగ్ అనేది మేబీ వాళ్ళు చేసేది కరెక్టే ఏమో అన్న ఫీలింగ్ వాళ్ళకుందనమాట ప్రెజెంట్ అయితే. బట్ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు మళ్ళీ రియలైజ్ అవ్వాలని అనిపిస్తుంది. అంటే మీతో మాట్లాడాలి, మీ మీద ఇష్టము, ఇంత ప్రేమగా చూసుకున్నాను కదా! వాళ్ళు కూడా నాతో అంతే ప్రేమగా ఉన్నారు అని అయితే ఉంది వాళ్ళకి. బట్ ఆ ప్రేమ, ఎఫెక్షన్ అనేది మీరు చూపించిన ప్రేమ అండ్ వాళ్ళు చూపించిన ప్రేమ అనేది మీరు అర్థం చేసుకోకుండా ఈ విధంగా ఎందుకు ఒకవేళ మీ ఇద్దరి మధ్య ఏదైనా అలాంటి సిట్యుయేషన్ లేకపోయినా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా! చెప్పొచ్చు కదా! నాకు ముందే చెప్పకుండా ఇలా ఎందుకు తెలియకుండా చేయడము అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్‌కి ఎక్కువగా ఉంది. సో, మెయిన్ ఏందంటే నాకు అంటే 100% మీరు జెన్యూన్‌గా లేరేమో అంటే ఏదైనా ఉంటే జెన్యూన్‌గా ఉంటే డెఫినిట్‌గా మీకు వాళ్ళకి మీరు షేర్ చేసుకుంటారు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కి ఉందనమాట. అలా అని చెప్పి 100% మిమ్మల్ని వదిలేయాలన్న ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల ఓకే. అది మిస్‌అండర్‌స్టాండింగ్ అని మీరు చెప్పిన మాటల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోవడం వల్ల. ఎందుకంటే కొన్ని చూసినవి కూడా నిజాలు అవ్వకపోవచ్చు. చెప్పిన మాటలు విని దాన్నే రాంగ్ వేలో చూసుండొచ్చు. మీ పార్ట్నర్ విషయంలో కూడా అలానే జరుగుతుంది. సో, హ్యాపీగా ఉన్న లైఫ్‌ని ఇప్పుడు ఎందుకు ఇలా ఉంది అని వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు, బాధపడుతున్నారు. మీ మీద ఉన్న ప్రేమ అయితే ఎప్పటికీ కూడా అలానే ఉంది. ఉండడం అయితే ఉంది. ప్రేమతో పాటు కోపము, మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకోవడము
అది కూడా ఉంది. బట్ మీరంతట మీరే మళ్ళీ రియలైజ్ అవ్వాలి. కొన్ని రోజులు టైం ఇచ్చినాక అప్పుడు చూద్దాము. సేమ్ సిచ్యువేషన్ ఇలానే ఉంటే గనక మళ్ళీ అప్పుడు కమ్యూనికేట్ అయితే చూద్దామన్న ఉద్దేశంతో అయితే విన్నారు మీ పార్ట్నరు. అలా అని చెప్పి కంప్లీట్‌గా మిమ్మల్ని మర్చిపోయి, వాళ్ళ మూవ్ ఆన్ అయిపోయి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు హ్యాపీగా అయితే లేరు ప్రెజెంట్ అయితే. సో మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాము. Unspoken, there is so much I want to say to you, but I find it difficult to put my feelings into words. మీరు చాలా బాధపడుతున్నారు. వాళ్ళతో మాట్లాడకపోవడం వలన అది చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉన్నప్పుడు మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆపోజిట్ పర్సన్కి అది చెప్పే ఛాన్స్ ఇస్తేనే కదా ఆ మిస్అండర్స్టాండింగ్ అనేది క్లియర్ చేయగలరు. సో ఆ ఛాన్స్ కూడా మీ పార్ట్నర్ మీకు ఇవ్వలేదు అన్న ఫీలింగ్ ఉంది మీకు. అలాగే వాళ్ళు ఏంటంటే వాళ్ళు చూసింది, వాళ్ళు విన్నది మాత్రమే నిజమన్న ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడాలన్నా కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి రీజన్ అయితే అదే అనమాట. బట్ ఏంటంటే మాట్లాడకపోవడానికి ఎంత బాధపడుతున్నారు మీరు, వాళ్ళు కూడా మీతో మాట్లాడకుండా ఉన్నందుకు కూడా అంతే బాధపడుతున్నారు ప్రెజెంట్ అయితే. సైలెన్స్, ఐఎమ్ సారీ ఫర్ మై సైలెన్స్. దానివల్ల ఏంటంటే మీరు కమ్యూనికేట్ అయినా లేకుంటే మీరు వాళ్ళకు దూరంగా ఉన్నా ఏదన్నా చెప్పడానికి ట్రై చేస్తున్నా, వేరే కాంటాక్ట్స్ ముందు కాల్ చేస్తున్నా కూడా వాళ్ళు ప్రెజెంట్ ఏంటంటే కొంచెం గ్యాప్ తీసుకుని కొంచెం సైలెన్స్గా ఉండడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఐ జస్ట్ నీడెడ్ ఎ బ్రేక్ అండ్ నౌ ఐ డోంట్ నో హౌ టు రీచ్ అవుట్ యూ. సో మీకు కొన్ని రోజులు స్కామ్గా ఉండి అసలు ఈ సిచ్యువేషన్ ఏం జరుగుతుందో తెలుసుకుని తర్వాత యాక్షన్ తీసుకుందాము, మళ్ళీ పాస్ట్లోకి లాగా డైలమాలో ఉన్నప్పుడే మళ్ళీ కమ్యూనికేషన్ వస్తే మళ్ళీ మాట్లాడేసేసి తర్వాత మళ్ళీ పాస్ట్ అనవసరంగా వచ్చాను కదా అని అనుకోవడం, ఇవన్నీ చేయకూడదు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి అయితే ప్రెజెంట్ ఉంది. అందుకే తనలో తానే డైరెక్ట్గా మీకు చెప్పలేకపోయినా కూడా తనలో తానే సఫర్ అవుతున్నారు, అందువల్ల సైలెంట్గా ఉన్నారు. కమ్యూనికేషన్, ఐ వాంట్ టు రీచ్ అవుట్ యూ. ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య ఏవైతే ఈ ప్రాబ్లం ఏదైతే వచ్చిందో దాన్ని సాల్వ్ అవుట్ చేసుకున్నాక మాత్రమే మళ్ళీ మిమ్మల్ని మీరు కమ్యూనికేట్ అయినా లేకపోతే మీ పార్ట్నర్ మీకు కమ్యూనికేట్ అయినా కూడా అప్పుడు మాత్రమే వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక డౌట్ రూపంలో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ కాబట్టి అది క్లియర్ చేసుకున్నాకే అలా అని చెప్పి మీతో మాట్లాడితే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్గానే మీ సైడ్ నుండే చెప్తారు. సో అది తనకి ఇష్టం లేదనమాట. నిజం తెలుసుకోవాలి, ట్రూత్ ఏందో తెలుసుకుని ఓకే అది కరెక్టా కాదా అని తెలుసుకున్నాక మాత్రమే అప్పుడు కోపంలో వద్దనుకుని వెళ్ళిపోయినా తర్వాత మీరు వాళ్ళ బ్రేకప్ తర్వాత కానీ వాళ్ళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ తర్వాత మీరు ఎలా ఉన్నారు, పాస్ట్లోకి లాగా వాళ్ళ కోసము కాల్ రావాలి మాట్లాడాలని ఆలోచిస్తున్నారా, లేదా మీరు వాళ్ళు ఏదైతే చూసారో దాన్నే మీరు ఫాలో అవుతూ వెళ్ళిపోని అన్నట్టుగా ఉన్నారా లేదా అని తెలుసుకుని మాత్రమే అప్పుడే కమ్యూనికేషన్ అయితే అవ్వాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు. ఇన్స్పిరేషన్, మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు మీ పార్ట్నర్. అంటే మేబీ మీరు బాగా మోటివేట్ చేస్తుండ మంచి జాబ్ ఆర్ ఏదో ఒక మంచి ప్రొఫెషన్లో ఉండొచ్చు. అండ్ వాళ్ళకి ఎప్పుడు కూడా ఇప్పటి నుంచి కాదు, వాళ్ళు స్టార్టింగ్ డేస్ నుంచి కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పైర్ అవుతారు. మీరు ఒక రోల్ మోడల్ లాగా మీ పార్ట్నర్ ఎప్పుడు మిమ్మల్ని తీసుకునేవాళ్ళు అనమాట. సో దానివల్ల ఏంటంటే మీలాంటి మంచి పర్సన్స్ తన లైఫ్లో ఉన్నందుకు తను ఎప్పుడు గ్రేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ తన సైడ్ నుంచి ఎన్నో మిస్టేక్స్ ఉన్నా కూడా మిమ్మల్ని చూసి తను మోటివేట్ అవుతూ ఉంటారు, కొంచెం డౌన్ మోర్ మోటివేట్ చేయడము. అలాగే మీ లైఫ్లో మీరు కెరీర్ పరంగా కానివ్వండి, లైఫ్ పరంగా కానివ్వండి, అండ్ ఏదైనా డెసిషన్ తీసుకున్నా కూడా క్విక్గా తీసుకోకుండా ఆలోచించి తీసుకుంటారు అనేది ఎప్పుడు కూడా వాళ్ళు మిమ్మల్ని చూసి చాలా చాలా విషయాల్లో తన నెగిటివ్ని కూడా చాలా మార్చుకున్నారు. అది వాళ్ళకి కూడా మార్చుకోవడం వల్ల చాలా మంచి జరిగిందన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట వాళ్ళకి. బెస్ట్ సెల్ఫ్,
సో ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే వాళ్ళు ఉన్న టైంని మీ మెమరీస్ అంటే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన ఫొటోస్ కానివ్వండి, చాట్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకుని బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే రావాలని ఉన్నా ఇక్కడ ఉన్న మిస్అండర్స్టాండింగ్ మైండ్లో పెట్టేసుకుని వచ్చినా కూడా ప్రాబ్లం ఇంకా పెద్దదవుతుంది తప్ప అది సాల్వ్ అవుట్ అవ్వదు, కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటాయి అన్న ఉద్దేశం అయితే మీ పార్ట్నర్కి ఉందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మీకు సంబంధించి మీరు గుర్తొచ్చినప్పుడల్లా క్విక్గా వెళ్ళి మెసేజ్ చేయడమో, కాల్ చేయడమో, లేదా మీరు కాల్ చేస్తే యాక్సెప్ట్ చేయకుండా ఈ సొల్యూషన్ వచ్చేదాకా మీ పార్ట్నర్ ఏంటంటే మీరు గుర్తొచ్చినప్పుడు మీ ఫొటోస్, మీకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో, బెస్ట్ మెమరీస్ ఏమున్నాయో వాటన్నిటిని చూసుకుంటూ రోజు డైలీ వాటి గురించి ఆలోచిస్తూ ఓకే ఇలా అంటే మీ ఫొటోస్తోనే మీ సెల్ఫ్తోనే వాళ్ళు మా కమ్యూనికేషన్ అవ్వడము ఇలా చేస్తూ ఉన్నారనమాట ప్రెజెంట్. డివైన్ టైమింగ్. సో వాళ్ళు కూడా ఏం నమ్ముతున్నారంటే ఓకే ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే ఏదో ఒక రీజన్తోనే వచ్చింది, ఈ టైము బ్యాడ్ డేస్ పోయి మళ్ళీ గుడ్ టైం వచ్చేదాకా సాల్వ్ అవుట్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాము, దేనికైనా టైం రావాలంటారు కదా. సో ఆ టైం వచ్చే వరకు వెయిట్ చేద్దాము, అన్ని సాల్వ్ చేసుకుని మాత్రమే కరెక్ట్గా వెళ్దామన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది. మీరు కూడా అలానే మీ పార్ట్నర్ కోసము పాజిటివ్గా వెయిట్ చేయండి. సో పాజిటివ్గా వెయిట్ చేయండి, వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఒకవేళ మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ మీరు కూడా మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ అయితే చూపిస్తుంది. సో మీ పార్ట్నర్ కొంచెం షార్ట్ టెంపర్ అండ్ ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్న పర్సన్ కాబట్టి కొంచెం నిదానంగా వాళ్ళకి కమ్యూనికేట్ అవుతూ ఉండండి. స్లోగా తను రియలైజ్ అయ్యి తన సైడ్ నుంచి తను కూడా రియలైజ్ అయ్యి తను మారుతారు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు ప్రెజెంట్, బట్ అది సాల్వ్ చేసుకునే బాధ్యత కూడా మీ చేతిలోనే ఉంది. సరే వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి అంత ఈగో అండ్ యాటిట్యూడ్ ఉన్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి అన్న ఫీలింగ్తో ఉంటే మాత్రం వాళ్ళు కూడా చూస్తారు ఓకే నేను అవసరం లేనప్పుడు నేను మాత్రం ఎందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ వాళ్ళకి ఈగో యాటిట్యూడ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఓకే వాళ్ళకి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి, వాళ్ళకు ఉంటే నేను ఎంత వెళ్ళినా ప్రాబ్లం వచ్చినా చేసినా ఏదో ఒక యూజ్ ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి కూడా ఉంటుంది. సో బాబా గైడెన్స్ చూద్దాం. సో మీ పార్ట్నర్ విషయంలో మీరు బాబా గైడెన్స్ ఏం తీసుకోవాలి, మీ లైఫ్లో మీరు ఎలాంటి గైడెన్స్ అనేది ఫాలో అవ్వాలి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అనేది చూద్దాం. ఆత్మ ప్రయాణము, మీకు మార్గము చూపబడింది, అయితే ఆ మార్గంలో మీరు ఒంటరిగా నడవాలి. సో మీకు ఏదైతే గైడెన్స్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు ఓన్గానే ఒంటరిగానే వెళ్లాల్సి వస్తుంది కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే మనం ఎవరికి చెప్పుకోలేము. కొంతమంది ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఉన్న పర్సన్స్లో చాలా 90% వరకు ఏంటంటే ఈ ఉన్న సిచ్యువేషన్స్ని, ప్రాబ్లమ్స్ని, మీ పార్ట్నర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఎవరితోనూ షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సీక్రెట్ లవ్స్ ఉంటాయి, సీక్రెట్ రిలేషన్షిప్స్ ఉంటాయి, లేకుంటే ఎవరికైనా చెప్తే ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ కూడా ఉండదు. కొంతమంది ఏంటంటే కొంచెం ఎక్కువగా అందరితో మాట్లాడే మెంటాలిటీ ఉన్న పర్సన్స్ కూడా సీక్రెట్. సో ఇప్పుడు ఉన్న ప్రాబ్లంకి మీరు మాత్రమే ఎవరో ఒకళ్ళు మనం హెల్ప్ చేస్తారని కాకుండా మీరు మాత్రమే వెళ్ళండి, మీరు మాత్రమే మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోండి. అప్పుడు మాత్రమే మీకు సొల్యూషన్ అనేది డెఫినెట్గా వస్తుంది. శివశక్తి, మీ శరీరంలో పురుష మరియు శివశక్తులను సమతుల్యం చేయండి. సో ఎవరైతే ప్రతి ఒక్కరి బాడీలో కూడా మాస్కులైన్ అండ్ ఫెమిలైన్ రెండు ఉంటాయి అన్నమాట. మాస్కులైన్ అంటే శివ అండ్ ఫెమిలైన్ అంటే శక్తి అనమాట. సో శివపార్వతులు ఎలాగో అర్ధనారీశ్వర్లు ఎలాగో అలానే మీ బాడీలో కూడా శివశక్తి రెండు ఉంటాయి. శివశక్తి రెండు ఉంటేనే, ఎనర్జీ అండ్ లవ్ రెండు ఉంటేనే మనకు ఎప్పుడు కూడా లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. మాస్కులైన్ ఎనర్జీస్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ రెండు కూడా. సో ఎక్కువగా ఎమోషన్ అయ్యే పర్సన్స్ కాబట్టి మీరు ఎక్కువగా ఏడుస్తూ కూర్చోవడం వల్ల ఏది రాదు. సో అలా అని చెప్పి మీరు యాక్షన్ తీసుకోవాల్సింది కొంచెం సీరియస్గా ఉండాల్సిన టైంలో కూడా మీరు ఏడుస్తూ కూర్చోవడం వల్ల ప్రాబ్లం ఏం రాదు. సో రెండు బ్యాలెన్సింగ్ చేసుకుని మీలో ఉన్న శివశక్తి రెండింటిని, మాస్కులైన్ అండ్ ఫెమిలైన్ ఎనర్జీస్ రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏడుస్తూ కూర్చోవడం వలన మీ పార్ట్నర్ ఏం రారు, అలాగే కోప్పడుతూ తిడుతూ ఉండడం వల్ల కూడా మీ పార్ట్నరు రారనమాట. సో మీ ఎమోషన్స్ బ్యాలెన్సింగ్ చేసుకుని పాజిటివ్గా ఉండడం అనేది చాలా అవసరం.
స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను. సో డ్రీమ్స్లో డెఫినెట్గా మీకు ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. సో మీరు ఆల్వేస్ పాజిటివ్ థాట్స్తో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి రావాలన్న అఫర్మేషన్ చేసుకుంటూ ఉంటే కనుక డెఫినెట్గా మళ్ళీ మీ లైఫ్లోకి మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ అనేది డెఫినెట్గా దొరుకుతుంది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. అండ్ రీడింగ్ అనేది చార్జబుల్. ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.